హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను ఈ గ్లాస్ డోర్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకుంటూ మీకు నా నా అలనాటి జ్ఞాపకాల గురించి మాట్లాడతాను. బాగా రెడీ అయ్యి మీతో ఆ వీడియోలకంటూ ఒక స్పెషల్‌గా రెడీ అయ్యి మాట్లాడుతున్నా గదా! బట్ కొద్ది రోజులు కుదరకపోవచ్చు అలా మాట్లాడడం. అందుకని నేను ఎప్పటిదప్పుడు ఇలా ఒక వీడియో షూట్ చేసి పెట్టుకొని రెడీగా మీకు ఆ రోజుటి కోసం ఇలా మాట్లాడుతున్నా. ఇంకా చెప్పాను గదండీ వీడియోలో, ఇక్కడ పని మనుషులు వంటకు తప్పితే దేనికి రామని భీష్మించుకు కూర్చున్నారు. క్లీనింగ్‌లకి అస్సలు రామని. వీళ్ళు అంతా ఒక యూనిట్ ఎట్లయిపోయిందంటే ఇక్కడ నమ్మరు గానీ, ప్రతి మనిషికి దేంట్లో ఇన్‌కమ్ ఉందంటే దాంట్లో వెళ్ళే హ్యాబిట్. మనం గూడా అంతే గదండీ. చదువుకుంటే డాక్టరు, ఇంజినీర్లు చదువుకుంటేనే డబ్బులు బాగొస్తాయని ఎక్కువ దానిలకే ఎట్లనో ఇప్పుడు పని వాళ్ళు గూడా అట్లే మారిపోయినారు. ఈ పనులకు రామని కూర్చున్నారనమాట. సో, ఇంక అందుకనేసి అసలు మిషన్‌లనే నమ్ముకోవడం కరెక్ట్ అనేది నేను చెప్తున్నా. నేను డిష్ వాషర్ ఉండటం వల్ల ఎంత బ్రతికిపోయినానంటే అంత బ్రతికిపోయినా. ఇప్పటికి పని మనిషి వచ్చి చేస్తది గిన్నెలు. రాను అక్క అంటే పట్టించుకోను నేను. వస్తే రా లేకుంటే నాకు సంబంధంలా, నా పని నాది. నువ్వు వస్తే చేయించుకుంటా, రాకపోతే లేదు. ఇక్కడ 3 రోజులు పని మనుషులకు మనము మన శాలరీలలో ఎలాగో మన జాబులలో 3 రోజుల వరకు కట్ చేసుకోకూడదు. 3 రోజుల తర్వాత వాళ్ళకి కట్ చేసుకోవచ్చు. దానికి మా పని మనిషి ఎంత 2500 ఇస్తున్నా గిన్నెలు తోమడానికి, ఇల్లు ఊడ్చి తుడవడానికి. ఇంకా డబ్బులు ఇస్తానన్నా గానీ ఏ పని చేయకుండా భీష్మించుకు కూర్చుంది. అలాంటి ఆమెకు నేను ఎందుకు ఎక్స్‌క్యూజ్ చేయాలి? ఒకరోజు ఎక్కువైనా నాకు ఎవ్వరు ఏమనరు అంటే నేనేం చేయలేను. నువ్వు అడిగిన జీతం ఇస్తున్నా. ఇక్కడ సొసైటీలో రూల్స్ ఏమున్నాయి నేను అది పాటిస్తా. గిజగిజా కొట్టుకుంటుంది. నేను గిజగిజా కొట్టుకోకుండా నేను డబ్బులు ఇచ్చేసేయాలండి. మూసుకొని పని చేయి అంతే. ఈడ ప్రేమలు ఏం పనికిరావు. ఈడ ఎట్లా అంటే డబ్బు ఇచ్చినా కానీ అడుక్కోవాలనే ఫీలింగ్‌లో ఉంటారు. లేదా తక్కువ డబ్బులు ఇచ్చేటోళ్ళు అడుక్కొని చేపించుకుంటారు. ఈడ వీళ్ళు ఆ తక్కువ డబ్బులు ఇచ్చేటోళ్ళ ఇళ్ళల్లో ఎందుకు చేస్తారంటే మస్కా కొట్టించి మాటలు చెప్పి నువ్వు గ్రేటు అది ఇది ఇట్లా పొగిడి పనులు చేపించుకునే రకాలు ఇక్కడ. మన తెలుగు వాళ్ళకు అలాంటి హ్యాబిట్ లేదు. ప్రేమ చూపిస్తాము న్యాచురల్‌గా. అంతేగాని ప్రేమ చూపించి తక్కువ పని చేపించుకునే హ్యాబిట్, తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ పని చేపించుకునే హ్యాబిట్ నా దగ్గర లేదండి. నేను ఎవరికైనా ప్రేమను సపరేట్‌గా వంచుతాను పని వాళ్ళ మీద. పనికి తగ్గ జీతం ఇస్తా. సో, నా దగ్గర ఎవ్వరు తోక ఊపరు మ్యాక్సిమం. నేనే వాళ్ళని కట్ చేసి పంపిస్తా. నువ్వు అడిగినంత జీతం ఇచ్చినా నాకు, నేను అడిగినంత పని సరిగ్గా చేయకపోతే వెళ్ళిపో. ఇంత జీతం ఇచ్చినప్పుడు 3 నెలలకు ఒకటి మారితే మనకేం నష్టం? ఒకే పని మనిషి మనకెందుకు ఇవ్వాలి? ఎవడైనా వస్తాడు, నచ్చినోడు ఉంటాడు, పోతాడు. వాళ్ళకేం తక్కువ ఇవ్వట్లే, నేను ఎక్కువ ఇస్తున్నాను. ఎవరెంత జీతం అడిగితే అంత ఇస్తున్నానండి. బట్ పని నా దగ్గర నుండి వాళ్ళు వెళ్ళిపోకుండా నేనెంతో ట్రై చేస్తాను. కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. అది వాళ్ళ కర్మ. ఎప్పుడు అదే అనుకుంటా. నా నీడలో ఉండే అదృష్టం లేని వాళ్ళందరూ నా లైఫ్‌లో వెళ్ళిపోయినారు. అలాగే పని మనుషులు కూడా వెళ్ళిపోతారు. ఇంకా నా లైఫ్ గురించి చెప్తున్నాను కదండీ నేను. ఇంకా మా పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా అడిగారని చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో. మా బావగారి పెళ్ళి అయ్యే వరకు మేము ఆగాలి అని. సో, మా బావగారు అడిగిన టైం ఏంటి? 1 ఇయర్. 1 ఇయర్‌లో నా పెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మీ పెళ్ళి చేసుకోవాలన్నట్టు మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు. ఓకే అన్నాం. ఇంకా మా ఇంట్లో 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయేప్పటికి 3 మంత్స్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఫిక్స్ చేసుకోలేదనమాట. వీళ్ళకి కుదరటం లేదు. రీజన్ తెలీదు నాకు. తెలుసు రీజన్ బట్ పబ్లిక్‌లో చెప్పడం ఇష్టం లేదు నాకు. నాకు తెలిసిన రీజన్ ఒకటే ఏంటంటే, మా తమ్ముడికి ఇంత కట్నం ఇస్తున్నారు, నాకింత కట్నం కావాలి అని అడుగుతున్నారని మాకు తెలిసింది అప్పట్లో. అందరూ అనుకునేవాళ్ళు, ఉద్యోగం చేస్తున్నాడని మేము ఇచ్చినా మా ఇంట్లో ఉండడానికి ఎవరిస్తారు అని అనుకునేవాళ్ళం అన్నమాట. అట్లా ఇంకా పైగా వాళ్ళు ఏంటి అంటే ఇంకా కాంప్రమైజ్ అయ్యి నాకు తీసుకున్న కట్నంలో సగం కట్నం కూడా తీసుకోలేదు. నాకు 3.5 అని చెప్పినాను కదండీ కట్నము. మా బావగారు 1,50,000 తీసుకున్నారు కట్నం. మా పెళ్ళి తర్వాత ఫిక్స్ అయినా. ఇంకా సరే మేమేం పట్టించుకోలేదు. మాకెక్కువ తీసుకున్నారు, వాళ్ళది తక్కువ అనేసి. మనకు అనవసరం, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఏమైంది, మాకు 1 ఇయర్ మాట తీసుకున్నారు కదా! అందుకని మా అమ్మ వాళ్ళు కారు వేసుకుపోయి కొంచెం గట్టిగా మాట్లాడొచ్చినారు. ఏమని? చూడండి మాకు ఇంకో పాప ఉంది. ఆ పాప పెళ్ళి కూడా చేయాలి మేము. మీరు 1 ఇయర్ అడిగినా మీ 1 ఇయర్ టైం ఇచ్చేసినాం. అయిపోయింది. ఇంకా
అని 1 ఇయర్ తర్వాత పోయి మా అమ్మ వాళ్ళు ఒక ఫైట్ లాగా నా పెళ్ళి ఎలా జరిగిందని చెప్తున్నా. ఒక ఫైట్ లాగా చేయాల్సొచ్చింది. అప్పుడు ఏం చేసినారంటే మా బావగారు వాళ్ళు ఎవరో చెప్పారు. ఒక 3 నెలల తర్వాత పెళ్ళి కుదరకపోతే ఇంక కుదరదు. ఆ 3 నెలలు దాటిచ్చి అంటే ఆయన డేట్ పెట్టుకున్నారు. ఆయనది అయింది నవంబర్‌లో అండి. నవంబర్‌లో వాళ్ళకి ఇచ్చిన డేట్ అనమాట చెప్తున్నా. ఆ డేట్ నవంబర్ గదా! సో, ఒక పెళ్ళికి 3 నెలలు గ్యాప్ ఉండాలి. నాకు నవంబర్‌లో దాటితే ఇంక పెళ్లి గాదు. 2 ఏళ్ల వరకు అని చెప్పినారు. సో, మీరు నవంబర్ డేటులో దాటిచ్చి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలకు మాకు ముహూర్తం పెట్టిచ్చేశారు. లగ్న పత్రికలు అయిపోయినాయి. మా ఇంటికొచ్చి లగ్న పత్రికలు రాసుకొని ముహూర్తం పెట్టుకున్నారు. సో, ఆ 3 నెలలు ఆపిచ్చి మా చేత ముహూర్తం పెట్టించుకున్నారు. అంటే నా లగ్న పత్రికలు కూడా ఫిక్స్ అయ్యేప్పటికి మా బావగారి పెళ్ళి ఫిక్స్ కాలేదనమాట. సో, ఆ లగ్న పత్రికలు రాపిచ్చుకునేటప్పుడు మా ఆయనను ఏం చేశారు, నాకు పిలిచి మా బావగారు మా తమ్ముడు నువ్వంట మాట్లాడాలంట అని అంటే పైకి పోయి మాట్లాడాను. పైకి పోయి మాట్లాడితే ఏందబ్బా మా ఇద్దరిని ఇప్పుడు పర్సనల్‌గా పంపుతున్నారు మాట్లాడనీకే అని అనుకున్నా. పో అమ్మా మా తమ్ముడు నీతో మాట్లాడతాడంటే పైకి పోయినా. పోయిన తర్వాత మా ఆయన నన్నేమడిగినాడంటే, మీరు మర్యాదలకని 50,000 పట్టుకున్నారు కదా! మాకిప్పుడు అవసరం ఉంది. ఆ 50,000 ఇప్పుడు ఇవ్వు. మని చెప్పు మీ పేరెంట్స్‌కు. తర్వాత మేమిస్తాము అని. నేనో పిచ్చిదాన్ని ఇది నాకేం సంబంధం అనొచ్చు కదా! కిందికొచ్చి మా అమ్మ వాళ్ళకమ్మ 50,000 అంట వాళ్ళకిచ్చేయాలంట. వాళ్ళు మళ్ళీ ఇస్తారంట అని చెప్పిన. ఇంకా వాళ్ళ అడ్జస్ట్‌మెంటు మాట్లాడుకున్నారు. వాళ్ళు నా చేత చెప్పించినారు గనక ఇంకా నోరు మూసుకొని మా అమ్మ వాళ్ళు ఇచ్చేసినారు. ఇంక ఇచ్చేసినారు కదా! ఇంకా పెళ్ళప్పుడే మేము ఇంకప్పుడు ఫిక్స్ అయినాక ఇంకంతే నేను మా ఆయన ఏం మాట్లాడుకోలే. అదొకటి మాట్లాడుకొని కిందికొచ్చేసినాం. మెట్లెక్కినాము. మెట్ల కాడ అట్లా నిలబడి ఆ ఒక్క ముక్క మాట్లాడుకున్నాం. బాగున్నావా? ఏమీ లేదు ఇంక మా ఇద్దరి మధ్యన. అలా వచ్చేసినాక ఇంకా మేము భోంచేస్తున్నాం ఒకరోజు. అంటే లగ్నపత్రికలు అంతా అయిపోయినాక రాసుకోవటము అన్నీ ముహూర్తం అంతా అయిన తర్వాత అప్పుడు కూడా మా ఆయన ఏం చేశాడంటే నాకు సండేనే పెళ్ళి కావాలి. సండే అయితే నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. నాకు సండేనే పెళ్ళి కావాలని మొండికేసి మా ఆయన సండే పెట్టించుకున్నాడు అనమాట. యాక్చువల్గా నేనైతే జనవరి ఎప్పుడో జనవరిలో మా ముహూర్తం ఉంది. అది పెట్టాలని నేను మొండికేసింది మా పిన్నమ్మ ద్వారా. చెప్పు అంటే నేను ఇంకా ఉండలేకపోతున్నా. పెళ్ళి 1.5 ఇయర్ అయిపోయింది కదా! ఇంకా నాకు జనవరిలోనే కావాలి, జనవరిలో కావాలి చెప్పు పిన్ని అని ఎంత బ్రతిమలాడేదాన్ని మా పిన్నిని. నిజంగా మీరు నమ్మరు. ఆ పిన్నికి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మొండికేసిన నాకు ఆ ముహూర్తానికి జనవరిలో చేపించు అదేదో జనవరి 1వ తేదో ఏమో లేదు. అది ఆ ముహూర్తానికి అయితే పెళ్ళైనాక నువ్వు మళ్ళీ 15 రోజుల వరకు వాళ్ళ ఇంటికి పోనీక ఉండదని రీజన్ ఏదో వీళ్ళు పెట్టుకొని చెప్పి ఇంకా నేను ఎంత అడిగినా అది కుదరకపోయి మా పిన్నమ్మ చెప్పిందో లేదో తెలియదు అని నేను మొండికేసింది. ఆ ముహూర్తమే పెట్టించు అని. అసలు అంత మొండికేసాను చూడండి. ఆ రోజులు ఇప్పుడు నవ్వు వస్తుంది అంత మొండికేసినాను అనేసి. ఇంకా మేము ఇంకా సరే ఇదంతా అయిన తర్వాత మేము మా బావగారి నవంబర్లో అన్నారు కదా, ఇంకా నేను ఏం చేశానంటే మేము అన్నం తింటున్నామండి మధ్యాహ్నము. మేమందరం నవ్వుకుంటుంటిమి. ఎవరో చెప్పినారు నవంబర్లో పెళ్ళి కాకపోతే ఇంకా పెళ్ళి 2 ఏళ్ల వరకు కాదని వాళ్ళు చెప్పిన ముహూర్తం అయిపోయింది అని అనుకున్నామండి. వెంటనే ఫోన్ వచ్చింది పెళ్ళి కుదిరిందని. అని పెళ్ళి కుదిరి 15 రోజులకే పెళ్ళి 20 రోజులకు వెంటనే పెళ్ళి కూడా అయిపోయిందనమాట. మేము అనుకున్నాం అబ్బాయి ఎవరో బాగా చెప్తున్నారు కరెక్ట్గా ఆ టైంకి పెళ్ళి కుదిరించుకున్నాను. అంటే ఆయన పెళ్ళి ముహూర్తానికి ముందే మా పెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేసేసినాం. ఎందుకంటే ఆ డేట్ తర్వాత ఇంకా పెళ్ళి 2 ఏళ్ల వరకు కాదు ఆ డేట్ లోపల ఫిక్స్ చేసుకోకుంటే. సో అంత స్కెచ్లేసి ఇంకా మా ముహూర్తం పెట్టిపించినాడు అనమాట. సో 3 నెలలు అయిపోయాయి. ఆయన పెళ్ళికి మా పెళ్ళికి 3 నెలలు డిఫరెన్స్. ఇంకా ఏమైంది మా చెల్లెలు వస్తుంది అమెరికా నుండి. సో మేము ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలి కంపల్సరీ అమ్మాయిని పంపండి అని ఫోన్లు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి వాటికి యాక్సెప్ట్ చేయరు. ఇంకా ఫోన్లు చేస్తూ ఉంటే ఇంకా తప్పనిసరి ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలన్నారనేసి ఇంకా మా ఇళ్ళల్లో ప్రతిదానికి ఫేషియల్ బ్లీచింగ్ చేయించుకోవడం అలవాటు. ఇంకా కర్నూలుకి వెళ్ళి అప్పటికప్పుడు ఇంకా అప్పట్లో ఎట్లుండేదంటే ఫేషియల్ చేయించుకుంటే ఒక 3-4 డేస్ ముందు చేయించుకోవాలి అప్పుడు గ్లో వస్తుంది. సో కర్నూలుకి వెళ్ళి అప్పట్లో అండి 1100, 1400 ఫ్రూట్స్ ఫేషియల్ కర్నూలులో మా పిన్నమ్మ ఇంట్లో పెళ్ళి వాళ్ళది కర్నూలులో జరిగింది. సో మా పిన్నమ్మ ఇంటికి పోయి ముందు ఫ్రూట్ ఫేషియల్ అని షైనింగ్ గ్లో వస్తుందని ఇది బ్లీచింగ్
అది చేయించుకున్నాక ఫ్రూట్ ఫేషియల్ చాలా ఇమీడియట్గా గ్లో వస్తుంది అనేసి. సో దానికి మా పిన్నమ్మ వాళ్ళే అప్పుడు అంతా చూసుకునేది. ఇప్పటిలాగా కాదు. ఇప్పుడు యంగ్ పిల్లలు వాళ్ళకేం కావాలో అది చేసుకుంటారు, కానీ మాకు అప్పుడంతా పిన్నమ్మలే అంత గైడ్ చేసేది. సో ఫ్రూట్ ఫేషియల్ చేయించుకొని, ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకొని, ఇంకా బాగుంటుంది ఆ ఫ్రూట్ ఫేషియల్ గ్లో ఉంటుంది కదా. ఇంకా మా అమ్మది పట్టు చీరకు ఒక కొత్త బ్లౌజ్ నాది ఉంటే అది వేసుకొని వాళ్ళ ఇంటికి అటెండ్ అయినామండి. ఇంకా అయితే ఎవరో వచ్చి, మీరు ఇవన్నీ పొగుడుకుంటున్నానకండి. ఇంకా ఎవరో వచ్చి మా పాప కంటే మీ పాప ఎంత అందంగా ఉంది అని అన్నారు. నాకు ఇప్పటికీ నేను ఆ పెళ్ళిలో ఫోటో నా దగ్గర ఉంది. స్లిమ్గా నేను స్టైల్గా కూర్చొని ఉన్న ఫోటో చూసుకొని ఆ డైలాగ్ గుర్తొస్తుంటుంది అన్నమాట. ఎవరో వచ్చి ఈ అమ్మాయేనా, ఇంకా క్రేజ్ ఉంటుంది కదా వాళ్ళ తమ్ముడికి ఫిక్స్ అయిన అమ్మాయి అనేసి. ఇంకా మా అమ్మ మేము అందరూ వచ్చినారులేండి. రిసెప్షన్కి పోయినాము, తలంబ్రాలకు పోయినాము, ఫోటోలో తీసుకున్నాం. కానీ నాకు అక్కడైతే ఇంకా ఎక్కడ ఎంజాయ్ చేశానంటే ఆ పెళ్ళిలో మా ఆడపడుచు మా ఆయనకు క్లోజ్ అనమాట హైదరాబాద్లో. తనను మా ఆయన బస్ స్టాండ్లో దింపి రావాలి. అప్పుడు ఎందుకో నన్ను కూడా పొద్దున పెళ్ళైనాక రమ్మని పిలిచినాడు మా ఆయన, పోదాంరా అని. సో పోయినాము. పోయిన తర్వాత ఆవిడకు బయటనే, ఆవిడకు టైం అవుతుందని పెళ్లి భోజనం చేయలేదు. బయటే ఆవిడతో కూర్చొని బయటనే మా హోటల్లో కూర్చొని ఆవిడకి తినిపించి అప్పుడు ఆవిడ ఏమనింది తెలుసా అండి, కొంచెం లేటుగా పోండి, ఇద్దరు ఇక్కడే ఉండి లేటుగా పోండి, బయట తిరిగి కాసేపు అని చెప్పింది అనమాట. చాలా బాగా గుర్తు నాకు అదైతే మెమరీ మాత్రం. సో ఇంకా బయట ఆవిడతో కాసేపు కూర్చొని ఆవిడకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ మేము పెళ్లి పందిట్లోకి వచ్చేసినాం. ఇంకా మా ఆయనతో నేను స్పెండ్ చేసింది అప్పుడు. ఇప్పటికి వీడియో చెప్తా ఉంటే ఎంత బాగా గుర్తొస్తుందో నాకు ఆవిడ మాట్లాడినమాట. ఆవిడ మాకు ఇప్పటికీ క్లోజ్ అండి. అసలు మా ఆయన నేనంటే కూడా బాగా ఇష్టపడతారు. అసలు ఆవిడ పలకరింపు ఎంత బాగుంటుంది తెలుసా అండి. అసలు మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు ఆడపడుచులు మాకు ఎంత క్లోజ్గా ఉంటారో ఇప్పటికీ కూడా పలకరిస్తే నాకు నా సొంత మనుషుల ఫీలింగ్ వస్తుంది. నాకు అక్క వరుసలు అవుతారు కదా, వాళ్ళది ఏంటంటే బందర్ అన్నమాట. ఇంకా ఇలా పెళ్ళి అయిపోయిందా, ఇంకా మా బావగారి పెళ్ళిలో మా అత్తగారి బంధువులు నన్ను కూర్చొని మాట్లాడిస్తున్నారండి. అప్పుడు మా ఆడపడుచు దాపుకు పిలిచి, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, మా అత్తగారి బంధువులు అంటే మా మామగారి సైడు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళకు మాకు సరిపోదని చెప్తే అప్పుడు షాక్.